హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రాత్రిపూట కాస్త అలా స్ప్రే చేసి ఉదయాన్నే తలస్నానం చేయగానే మీ హెయిర్ చాలా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజమండి. కాకపోతే రెగ్యులర్ గా 15 రోజుల పాటు రాత్రిపూట అలా స్ప్రే చేసి వదిలేండి. మీ హెయిర్ కుండే చాలా రకాల ప్రాబ్లమ్స్ పోవడం మాత్రమే కాదు, వైట్ హెయిర్ తగ్గిపోతుంది, హెయిర్ పొడవుగా పెరుగుతుంది, దృఢంగా బలంగా ఉంటుంది. మరి ఇంత అద్భుతమైన అందమైన హెయిర్ పెంచుకోవాలి అంటే ప్రతిరోజు కష్టపడాల్సిన పని లేదండి. ఒక్కసారి మీరు ఈ సీరం ప్రిపేర్ చేసుకుని ఫ్రీజర్ లో ఉంచుకుంటే చాలు, పాడవకుండా 20 రోజుల పాటు వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది చాలా అంటే చాలా మ్యాజిక్ చేస్తుంది మీ హెయిర్ మీద. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పవర్ఫుల్ వి తీసుకుంటున్నాం కాబట్టి ఇది 100కి 100% మీ హెయిర్ ని ఆరోగ్యంగా, పొడవుగా, దృఢంగా, బలంగా పెంచడం మాత్రమే కాదు, చిన్న వయసులోనే వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ రెమెడీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ మ్యాజికల్ హెయిర్ సీరం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసినవి ముందుగా కరివేపాకు. ఇవి ఒక 5 లేదా 6 రెమ్మలు తీసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసి ఆకులు మాత్రం తీసుకోవాలి. ఇవి ఒక గుప్పెడు వరకు వచ్చాయి కదా, ఇవి ఒక బౌల్లో వేసుకోండి. కరివేపాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంటర్నల్ గా తీసుకున్నా, ఇలా హెయిర్ ప్యాక్ లో గానీ సీరంలో గానీ వాడినా హెయిర్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది చుండ్రును తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కరివేపాకు ఎక్కువ తిన్నా కూడా ఇంటర్నల్ గా హెయిర్ గ్రోతింగ్ చాలా బాగుంటుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు కరివేపాకులో బి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలికల్స్ లో మెలనిన్ ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. దీంతో జుట్టు నల్లగా ఉంటుంది, తెల్ల జుట్టు సమస్య దూరం అవుతుంది. కనుక ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మెలనిన్ లోపం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. ఇలాంటి టైంలో కరివేపాకుతో చేసిన హెయిర్ మాస్క్ గానీ, ఆయిల్ గానీ, సీరం గానీ అప్లై చేస్తే చిన్న వయసులో నెరిసిన జుట్టు తిరిగి యథావిధిగా మీ హెయిర్ కలర్ లోకి వచ్చేస్తుంది. జుట్టు సిల్కీగా, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, బీటా కెరోటిన్, ఐరన్ కూడా ఉంటాయి. ఇది యాంటీ మైక్రోబైల్ కూడా, అంటే బ్యాక్టీరియా, ఫంగల్ సమస్యలను దూరం చేస్తుంది. అందుకే కరివేపాకు అనేక స్కాల్ప్ సమస్యలకు పరిష్కారంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. జుట్టు బలంగా ఉండడానికి, జుట్టు రాలడం తగ్గడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కరివేపాకు. పూర్వం ఈ కరివేపాకుతో ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకునేవారు. అందుకే వాళ్ళ హెయిర్ చాలా ఆరోగ్యంగా ఉండేది. ఇక మనం తీసుకునే రెండవ ఇంగ్రీడియంట్ మెంతులు. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుని ఈ బౌల్లో వేసుకోండి. మెంతుల వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, కుదుళ్లు బలంగా అవుతాయి, చుండ్రు సమస్య తగ్గి స్కాల్ప్ మీద ఏమైనా ర్యాషెస్ గానీ, దురదలు గానీ ఉంటే తగ్గుతాయి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మెంతుల్లోని ఐరన్ పోషకాలు జుట్టు కుదుళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి జుట్టుని పొడవుగా, వేగంగా పెరిగేలా చేస్తాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మెంతుల్లోని పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అరికట్టడంలో హెల్ప్ అవుతాయి. మెంతులు జుట్టుకు అవసరమైన పోషకాలను అందించి వాటిని మృదువుగా, బలంగా ఉంచుతాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన మెంతి గింజలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మెంతి గింజల్లో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు జుట్టుకు చాలా అవసరం. మెంతుల్లోని ఈ పోషకాలు జుట్టు సమస్యలను సులభంగా పరిష్కరిస్తాయి. ఇక మనం తీసుకునే మూడవ ఇంగ్రీడియంట్ కలుంజీ గింజలు. ఇవి కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకుని ఈ బౌల్లో వేసుకోండి. కలుంజీ గింజలు అన్ని కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి. కలుంజీ విత్తనాలు జుట్టుకు పోషణనిచ్చి, కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ అవుతాయి. తెల్ల జుట్టును నల్లగా చేయడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొంతమంది కొబ్బరి నూనెలో కలుంజీ గింజలు వేసుకుని హెయిర్ కి అప్లై చేసుకుంటూ ఉంటారు. కలుంజీ గింజల్లో ఉండే లినోలిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లకు పోషణ అందించి వాటిని బలోపేతం చేస్తుంది. జుట్టు పెరగడానికి, అలాగే ఊడిపోయిన జుట్టు మళ్లీ కొత్తగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కెమికల్స్, కలర్స్ వాడకుండా ఇంట్లో సహజంగా జుట్టును
తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి కలోంజీ విత్తనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కలోంజీ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెల్ల జుట్టును తగ్గించి హెయిర్ ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కేవలం కలోంజీ సీడ్స్ మాత్రమే కాదు, కలోంజీ ఆయిల్ కూడా మార్కెట్ లో మనకి దొరుకుతుంది. కుదిరితే దాన్ని కూడా మీరు హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక చివరిగా మనం తీసుకోబోయేవి లవంగాలు. ఇవి ఒక 10 వరకు తీసుకోండి. వీటిని కూడా ఈ బౌల్లో వేసేయండి. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. చుండ్రు, తల మీద దురదలు, ఈ సమస్యలన్నీ పోవాలంటే లవంగాలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. హెయిర్ ఫాలికల్స్ కు పోషకాలు చేరేలా జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి లవంగాలు. దాంతో జుట్టు ఒడ్డం తగ్గుతుంది, పెరుగుదల వేగవంతం అవుతుంది. లవంగం నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా, సిల్కీగా కూడా ఉంటుంది. లవంగాల నీటిని జుట్టుకు రాయడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. విటమిన్లు, మినరల్స్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఈ నీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టును వేగంగా పెంచేలా చేస్తాయి. చుండ్రు సమస్య కూడా చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారు లవంగం నీటిని తలకు రాయొచ్చు, చాలా బాగా హీల్ అవుతుంది. ఈ నీటిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రును బాగా తగ్గిస్తాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో కూడా ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కుదుళ్లను స్ట్రాంగ్ గా చేసి జుట్టుకి చక్కటి పోషణ అందిస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే మెంతులు, కలోంజీ సీడ్స్, లవంగాలు, కరివేపాకు, వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకున్నాం కదా. ఈ బౌల్ నిండా వాటర్ వేసుకోండి. అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి 24 గంటల పాటు పక్కనుంచాలి. ఇలా 24 గంటలు అయిన తర్వాత చూడండి, మొత్తం ఇవన్నీ బాగా సోక్ అయిపోయాయి కదా, అంటే బాగా నానిపోయాయి. వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ ని ఒక స్ప్రే బాటిల్లోకి వడకట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. దీన్ని మీరు రాత్రి పూట స్ప్రే చేసుకుని ఉదయాన్నే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 3 సార్లు చేయండి. ఒకవేళ మీకు ఇలా నైట్ కుదరకపోతే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత తడి తల మీద ఈ స్ప్రేని చేసుకోండి. కండిషనర్ లా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వాటర్ మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, మంచి స్మెల్ ఉంటుంది. ఎందుకంటే లవంగాల వల్ల వాటర్ మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఈ వాటర్ ని మనం మరిగించలేదు, కేవలం సోక్ చేశాం కాబట్టి ఈ వాటర్ నుంచి ఎలాంటి స్మెల్ రాదు. హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం రాత్రిపూట అప్లై చేయండి. వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కూడా రాత్రిపూటే అప్లై చేయండి. వారానికి 3 సార్లు చొప్పున ప్రతిరోజు రాత్రి ఇలా స్ప్రే చేసుకుని తర్వాత రోజు హెయిర్ వాష్ చేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. కోల్పోయిన హెయిర్ ప్లేస్ లో అద్భుతంగా హెయిర్ మొలుస్తుంది. స్కాల్ప్ మీద ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది. జుట్టు రాలడం తొందరగా తగ్గిపోతుంది. స్ప్లిటెన్స్ పోతాయి. జుట్టు సిల్కీగా, మృదువుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే ఈ స్ప్రే వల్ల వైట్ హెయిర్ కూడా నెమ్మదిగా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఒకవేళ పెద్దవాళ్ళు ఈ హెయిర్ సెరం వాడితే వైట్ హెయిర్ అనేది కొంచెం స్లోగా రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. అదే చిన్న ఏజ్ లో వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకి మీకు ఈ సెరం స్టార్ట్ చేసిన 15 రోజుల్లోనే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి. తప్పకుండా దీన్ని ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అందరి ఇళ్లలో ఉండేవే కాబట్టి ఒకసారి ప్రిపేర్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్ లో ఉంటే 15 నుంచి 20 రోజుల వరకు ఈ సీరం పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.